గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక అంశాలు బయటకొచ్చాయి. బత్తుల ప్రభాకర్ నుంచి 3 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విశాఖపట్నం లిమిట్స్ లో ఎప్పుడైతే పోలీస్ కస్టడీ నుండి జైల్లో లాడ్ చేసే టైంలో ఇతను ఎస్కేప్ కావడం జరిగింది 22లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 23 కేసులలో వాంటెడ్ ఉన్నారు. అందులో అరిలోవా పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీ నుంచి ఎస్కేప్ అయిన ఒక కేసు, నిన్న పోలీస్ సిబ్బంది పైన అత్యాయత్నం ఒక కేసు అండ్ 21 కేసెస్ హెచ్పి నైట్ అఫెన్స్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇతను 2013 సంవత్సరం నుంచి దొంగతనాలను చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. సో ఈ దొంగతనాల్లో ఇనిషియల్గా కొంతమంది అసోసియేట్ని పెట్టుకొని దొంగతనాలు చేస్తున్న సందర్భంలో అరెస్ట్ అవుతుందని చెప్పి సోలోగా నేరాలు చేయడం ప్రారంభించిండు. 2020లో అరెస్ట్ అయిన తర్వాత ఇళ్లలో దొంగతనాలు చేయడం కొంచెం రిస్క్తో కూడింది అనేటువంటిది గమనించి ఐసోలేటెడ్గా ఉన్న టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని రెక్కి వేసుకొని ఒక బంధువు లెక్కనో లేదా ఒక విద్యార్థి లెక్కనో ఫస్ట్ రెక్కి వేసుకొని అతను తన ప్లాన్ ప్రకారం ఎక్కడైతే క్యాష్ ఉంటుంది కాలేజీలో, ఎక్కడైతే చెస్ట్ ఉంటుంది, ఎక్కడైతే ఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది, ఇవన్నీ చూసుకొని అతను అన్ని ఆయుధాలు ఈవెన్ మీరు చూస్తుండొచ్చు మనం ఎగ్జిబిట్ చేసినాం. సో ఐరన్ రాడ్ కట్టర్సు, స్క్రూ డ్రైవర్స్ ఏదైనా అతను అన్ని సమకూర్చుకొని అఫెన్స్కి వెళ్తూ ఉంటాడు. వాట్ ఈస్ సో ఈజ్ కమిటింగ్ అఫెన్సెస్. ఎక్కడైతే ఇతను మంచి మంచి పీజీ హాస్టల్స్ ఎక్కడైతే ఇతనికి పరిచయం అవుతారో వాళ్ళ దగ్గర షెల్టర్ తీసుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు గచ్చిబౌలి పరిధిలోనే ఒక అపార్ట్మెంట్లో రెంట్ తీసుకొని ఒక ఫ్రెండ్ పేరు మీద రెంట్ తీసుకొని రిసైడ్ చేస్తూ ఉన్నాడు. ఆల్వేస్ ఈజ్ క్యారింగ్ వెపన్స్. ఆల్వేస్ ఎప్పుడైతే అతను ఎప్పుడు కూడా ఒక అప్రహెన్షన్లోనే ఉన్నాడు. ఎందుకంటే 2022లో పోలీస్ నుంచి తప్పిపోయిన తర్వాత ఆల్వేస్ ఈ అప్రహెన్షన్లో ఉన్నాడు. అతను నిన్న అంటే ఇతను కొంత ఏదైతే ఈ అఫెన్స్లో చేసినటువంటి మనీతోటి ఒక లావిష్ లైఫ్ని అలవాటు చేసుకున్నాడు. సో పెద్ద పెద్ద పబ్బులు, పెద్ద పెద్ద జిమ్ములు, పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద కార్లు, మంచి సోఫిస్టికేటెడ్ హై ఎండ్ కార్స్ కొనడం, ఎంజాయ్ చేయడం ఇలాంటివి ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. యాజ్ యూజువల్గా ఈజ్ విజిటింగ్ ప్రిజం పబ్ని కానీ ఇట్లాంటి పబ్లని కానీ ఎక్కడైతే ఎంజాయ్ చేయడానికి విజిట్ చేస్తూ ఉంటాడు. ఎస్టర్డే మనకు వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారంతో మన పార్టీ పోలీస్, సిసిఎస్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ ఈ ముఖ్యమైన ప్లేస్లను చెక్ చేసుకునే క్రమంలో తారసపడినాడు. ఇప్పుడు మనకి 21 కేసులు ఏవైతే అరెస్ట్ చేస్తున్నామో అన్నీ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనే. ఇండ్లు కాదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. అతను జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్షిప్ పెట్టుకున్నాడు, అతను వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాడు. అలాగే జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ అప్రెన్షన్తోనే 204 ఇది మన దీన్ని క్యారీ చేస్తున్నాడు. పిస్తల్ ఎక్కడెక్కడ వెళ్ళినా అక్కడ క్యారీ చేస్తున్నాడు. అండ్ ప్రతి ఒక్క కాలేజ్లో కూడా రీకీ చేసి లోకల్ వాళ్ళతో టచ్లో వచ్చి అట్లనే ఈజ్ కమిటింగ్ క్రైమ్. ఈ క్రైమ్లో వచ్చే డబ్బులతో ఈ లావిష్ దీనికి అలవాటు పడాడు. ఈ మన ఏరియాలో ఇక్కడ అంతా పబ్లో కానీ హై ఎండ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ అలాగే అతనికి కావాల్సిన
వాట్ ఎవర్ లైఫ్ స్టైల్కి ఇక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చాడు. వచ్చేసి ఇక్కడ కూడా ఒక 1 or 2 టార్గెట్స్ పెట్టుకున్నాడు. పట్టుకున్న క్రమంలో మా టీం ఏది ఫాలో చేస్తున్నారో ఇతను ప్రతి పబ్కి వెళ్ళాడు. ఆ ఒకటే పబ్ కాదు, ఇంతకుముందు వేరే పబ్కు కూడా వెళ్ళాడు, వేరే జిమ్స్లకు వెళ్ళాడు, అట్లా చాలా విజిట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్. మెయిన్ వైల్ మన వాళ్ళ దాన్ని ట్రాక్ చేస్తూ నిన్న అతను అక్కడ ఉన్నాడని క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకున్నారు. అతని దగ్గర పిస్తూల్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. అక్కడికి వెళ్ళి ఫైరింగ్ అయినా కానీ ఏమీ అంజిక లేకుండా, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ లేకుండా, ప్రాణం పోతుంది కానీ ఇతను వదలకూడదు అని ఒక కరేజెస్లో ఇంకా పట్టుకున్నారు. ఇట్ ఈస్ ఏ గ్యాలెంట్ యాక్ట్, ఇట్స్ నాట్ నెగ్లిజెంట్ యాక్ట్. అతని దగ్గర 2 వెపన్స్ ఉన్నాయి. వెపన్స్ చేతిలో పట్టుకున్నాడు. మన వాళ్ళు వెళ్ళి మనం పోలీసులము నువ్వు పలానా కాదు కదా సరెండర్ అని